Hi guys, welcome back to Now Do Talks. Here is the half spoiler review of the film called Like. మూవీ ఎట్లుందని మాట్లాడుకునే దానికన్నా కాన్సెప్ట్ ఎంత బాగుంది అనే దాని గురించి మాట్లాడుకోవడం చాలా బెటర్. చాలా మంచి కాన్సెప్ట్, చాలా యూనిక్ కాన్సెప్ట్. కాకపోతే దీన్ని థియేటర్ వరకు వెళ్ళి చూడాలా అన్న ఫీలింగ్ వచ్చింది. కాన్సెప్ట్ ఎంత మంచిదైనా, ఐడియా ఎంత యూనిక్ అయినప్పటికీ కూడా కొన్ని కాన్సెప్ట్స్, యూనిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా పెద్ద లెవెల్లో చూడడానికి కొంతమంది ఇష్టపడరు. మేబీ నేను కూడా వాళ్ళలో ఒకడినేమో. యాక్చువల్లీ ఈ సినిమాలో కథ 2040లో జరుగుతూ ఉంటుంది. మేబీ ఈ సినిమా కూడా అప్పుడే రావాల్సిందేమో. అట్లీస్ట్ అప్పుడు వచ్చుంటే ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ అప్పుడు కూడా 100 కోట్లు కొట్టేటోడు. బట్ ఇప్పుడు కాదు. మన జనాల గురించి తెలిసిందే కదా, ఎక్కువ రిలేటబిలిటీ ఉండాలి, లేదా బిలీవబిలిటీ ఉండాలి, లేదా హైస్ అన్న రావాలి. ఈ మూడిట్లో ఏదో విధంగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి సినిమాలు. ఒక వ్యాధి వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు అనే కాన్సెప్ట్తో సినిమా తీసినప్పటికీ ఆ వ్యాధి రిలేటబుల్గా ఉందా లేదా, నమ్మశక్యంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఫ్రాంక్గా చెప్పాలంటే టెక్నాలజీ నుంచి నేచర్ని సేవ్ చేయాలి, టెక్నాలజీ నుంచి జనాల్ని సేవ్ చేయాలి, అసలు జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి అనుకునే దానికన్నా పనికిమాల పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ మనుషుల దగ్గర నుంచి ఆనందాన్ని ఎలా లాగేసుకుంటుంది, టెక్నాలజీ మనుషుల యొక్క స్వేచ్ఛని ఎలా లాగేసుకుంటుంది అనే విషయాన్ని కూడా టెక్నాలజీలోనే చూస్తాం మనం. నా చిన్నప్పుడు నేను సినిమా హాల్ థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్తో కానీ మా ఫ్యామిలీతో కానీ కూర్చుని సినిమా కథ మొత్తం చెప్తుంటే సినిమా మా కళ్ళ ముందే ఉన్నట్టుందిరా, అంత క్లారిటీగా చెప్పవనే వాళ్ళు. బట్ దరిద్రం చూడండి, ఆఖరికి అదే దిక్కైంది. రివ్యూ అన్న పేరుతో మళ్ళీ అదే కథలు చెప్పుకుంటూ కూర్చున్నాను నేను. టెక్నాలజీ అంత అలా ఉంది. టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. కానీ మనకు చెడే ఎక్కువ కావాలి, మంచి అక్కర్లేదు. ఎందుకంటే మంచి పనులు మనుషులు కూడా చేస్తారు, చెడ్డ పనులు కొన్ని టెక్నికల్గానే చేయాలి, అప్పుడే కుదురుతుంది. ఆల్రెడీ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసినట్టే కథ ఏంటంటే, ఒక పర్సన్ ఒక యాప్ ఓపెన్ చేస్తాడో, ఒక యాప్ తయారు చేస్తాడో, ఆ యాప్లో లాగిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారానే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది చెప్తుంది. అండ్ ఎప్పుడు బ్రేకప్ చెప్పాలో కూడా క్లియర్గా చెప్తుంది. 24 hours వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాంటి సొసైటీలో పుట్టడమే ఫోన్తో పుట్టినట్టు పెరిగిన ఒక అమ్మాయికి, అస్సలు ఫోన్ వాడని ఒక అబ్బాయికి మధ్య జరిగే రిలేషన్షిప్, అండ్ ఆ రిలేషన్షిప్కి అడ్డొచ్చే ఈ యాప్. ఆ యాప్ ఇంటెలిజెన్స్ని దాటి హ్యూమన్ ఎమోషన్స్ నా అమ్మాయికి పరిచయం చేసి ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. కొన్ని కథలు వినడానికి బాగుంటాయి, కొన్ని కథలు రైటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. కానీ అవి ఎంత పెద్ద స్కేల్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అంత అవసరమా అని. గట్టిగా సినిమా గురించి ఏదన్నా నెగిటివ్ చెప్దాము అంటే, అమ్మ ఎంత డబ్బు ఉందో సినిమా అలా చూస్తున్నప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు రా బాబా, ఆ సెట్లు, ఆ టెక్నాలజీ అదంతా కూడా ఎందుకు వచ్చింది. ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ మీద పెట్టుంటే, యూనిక్ అంటే మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నారు. ఎనిహో ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ మీద పెట్టుంటే, రియలిస్టిక్గా రాగా ఉండే కథ మీద పెట్టుంటే ఇంకొంచెం మంచి ఇంపాక్ట్ వద్దును. అండ్ ప్రదీప్ రంగనాథన్ లాంటి యాక్టర్ని పెట్టుకుని, అమ్మ నాకేం అర్థం కాలేదు. అండ్ బై ద వే, నేను మార్నింగ్ డెకాయిట్ మూవీకి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు, అరే ఇది ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, 3 years బ్యాక్ సైన్ చేసిన మూవీ, 3 years బ్యాక్ రావాల్సిన మూవీ ఇది, కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు వచ్చింది అని చెప్పని అన్నారు. బట్ అప్పుడు వచ్చినా కూడా ఇది ఫ్లాప్ అని అంటారు. ఎందుకంటే మన వాళ్ళకి ఏదైనా కొత్తదనం వచ్చినా, ఏదైనా వచ్చినా కానీ ఇట్స్ టూ ఎర్లీ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అది వచ్చి ఫ్లాప్ అయిన తర్వాత 1 నేనొక్కడినే సినిమాలాగా కల్ట్ క్లాసిక్ రా, ఎట్లా ఫ్లాప్ అయిందో తెలియదు అంటాం. అలానే ఇది 1 నేనొక్కడిని లాంటి యూనిక్ కాన్సెప్ట్ అని నేను చెప్పను. ఆల్రెడీ తెలిసిందే, ఫోన్ల వల్ల, టెక్నాలజీ వల్ల మనుషులు ఏ రేంజ్కి దిగజారిపోయారు, ఎంతలా టెక్నాలజీ మీద డిపెండెంట్ అయిపోయారు అనే దాన్ని క్లియర్గా చెప్తారు. హ్యూమన్ ఎమోషన్స్ని గుర్తు చేస్తారు అంతే. నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ మీద ఈ మూవీ చేసినప్పుడు డైరెక్ట్గా ఓటీటీలో వదులుకున్నా కానీ ఎక్కువ జనాలు చూసేవారు అనిపించింది, వ్యూవర్షిప్ ఎక్కువ బాగా వచ్చేదేమో అనిపించింది. బట్ ఇంకేం చేయలేము. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, ప్రదీప్ రంగనాథన్ ఈజ్ వెరీ గుడ్ అండి. హీ ఈజ్ గుడ్ అట్ ఎమోషన్స్ని చూపించే విషయంలో, లేదా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఇందులో కూడా డ్యూడ్ మూవీ లాగా అన్నిట్లో ఉన్న ఎమోషన్ సీన్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఎమోషన్ సీన్స్ చేస్తున్నాడు, కానీ పెద్ద స్కేల్లో. అది ఎందుకో అర్థం కాలేదు, రిలేటబుల్ అవ్వలేకపోయాను. నేను ఒక్కడే రిలేట్ అయ్యానేమో, నాకు ఒక్కడికే నచ్చుతుందండి. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా రిలేటబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ మనిషి ఏం చేసినా నాకు బాగానే నచ్చుతుంది అన్న ఫీల్లో ఉన్నాను కాబట్టి నాకు నచ్చుతుందేమో. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసలు నచ్చదు. సారీ టు సే దిస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్లో ఫస్ట్ ఫ్లాప్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ముందే రావాల్సింది, ఫస్ట్ సినిమా తర్వాత రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. కొన్ని సినిమాలకి టైమింగ్ ముఖ్యం, కొన్ని సినిమాలకి హైప్ ముఖ్యం, కొన్ని సినిమాలకి యూనిక్ కాన్సెప్ట్స్ ముఖ్యం. ఇందులో ఏ మూడిట్లోని ఇది రాలేదు అనేది నా ఫీలింగ్. సో ఫైనల్లీ మీరే ఎవరన్నా ఒక మంచి టైంపాస్ ఉన్న మూవీ చూడాలి, ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూడాలనుకుంటే కనుక కాస్త ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. డబ్బులు పెట్టి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. లేదు నేను నీలాగే ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్ అంటారా, బయలుదేరిపోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్రదీప్ రంగనాథన్ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏదనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డు టాక్స్. థ్యాంక్ యూ.